అరుణాచల గిరి ప్రదక్షిణము ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. నియమాలు కూడా తెలుసుకుందాము. శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం. అందుకే అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది అరుణాచలం. దీన్ని తమిళులు తిరువన్నామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తు శివలింగంగా భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అరుణాచలం వెళ్ళిన వారు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలేశ్వరునికి కూడా గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే పరమశివుడు కూడా పార్వతీదేవితో కలిసి సంవత్సరానికి 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తారని పండితులు చెప్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడంట. వారి కోరికలను నెరవేరుస్తాడని. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగటం. ఈ కొండ చుట్టూ దూరం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ గురించి ఒకసారి గౌరీదేవి గౌతమ మహర్షిని ఇలా అడుగుతుంది. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని అడిగింది. దీనికి గౌతమ మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతమ మహర్షితో ఇలా అంటాడు. భూలోకంలో నేను అరుణాచలేశ్వర రూపంలో ఉన్నాను. అందుకే దేవతలు మునులు అక్కడికి వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు. నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతి అడుగుకు వారి జన్మాల పాపాలు నశిస్తాయి. పుణ్యతీర్థాల నుంచి వచ్చే ఎంత పుణ్యమో ఈ గిరి ప్రదక్షిణతో వస్తుంది. కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ముడైతే నా చుట్టూ తిరగటం వలన చాలా శక్తి పొందుతాడు. 1 అడుగుతో భూలోక ప్రాప్తి, 2వ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, 3వ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది. మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయి. 2వ అడుగులో వాచిక పాపాలు తొలగిపోతాయి. 3వ అడుగులో శారీరక పాపాలు నశిస్తాయి. ఈ అరుణాచలం చుట్టూ మునులు, సిద్ధ పురుషులు ఆశ్రమాలు వేల సంఖ్యలో ఉన్నాయి. నేను సిద్ధ స్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారిని చూస్తూ ఉంటాను. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఈ అరుణాచలం తేజోస్తంభం, ఈ తేజోలింగాన్ని మనసున ధ్యానిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే వారి జన్మ పాపాలు నశిస్తాయి. నిండు చోళాలు ఎలాగైతే నడుస్తుందో గిరి ప్రదక్షిణ అలా చేయాలి. గిరి ప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. నుదుటిన విభూది పెట్టుకోవాలి. రుద్రాక్షమాల వేసుకోవాలి. అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసిన వారికి కనిపించని సిద్ధ పురుషులు వస్తూ ఉంటారు. మనసులో మరేమీ తలుచుకోకుండా కేవలం అరుణాచలను మాత్రమే తలుచుకొని ప్రదక్షిణ చేయాలి. దారి మధ్యలో దాన ధర్మాలు చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. దేవతలు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంట. సోమవారం ప్రదక్షిణ చేస్తే మనకి మంచి ఆరోగ్యం, జనన మరణ బాధల నుంచి తప్పించుకోవచ్చు. మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితుడు అవుతాడు. గురువారం ప్రదక్షిణ చేస్తే కారణ జన్ములు అవుతారు వాళ్ళు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలు కలుగుతాయి. శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభిస్తాయి. శారీరక బాధలు ఉన్నవారు ప్రదక్షిణ చేస్తే వారి బాధలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే సకల బాధలు హరించుకుపోతాయి. పై విధంగా ఆ పరమేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కలిగే ఫలితాన్ని గౌతమ మహర్షికి వివరించారు. పౌర్ణమి రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే ఎక్కువ పుణ్యం దక్కుతుందని కూడా మన విశ్వాసం, మన నమ్మకం కూడా. చాలామంది చూస్తున్నాం మనము. ఎన్నెన్నో కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి పౌర్ణమి అప్పుడు గిరి ప్రదక్షిణ ఎక్కువ చేయడం వలన. చంద్రుడు ఆ రోజు 16 కళ్ళతో ప్రకాశిస్తూ ఉంటాడు.
కాబట్టి ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది మనకి. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. గిరి ప్రదక్షిణ చేసేవారు పాదరక్షలు లేకుండా వెళ్ళటం చాలా మంచిది. చెప్పులు లేకుండా గిరివలయం చుట్టూ చేస్తే పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. బరువు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకువెళ్ళకపోవటం చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేయాలంటే దాదాపు 14 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. వీలైతే ఉదయం 10 గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించుకుంటే చాలా మంచిది. భక్తులు తమ వెంట పండ్లు, నిమ్మకాయలు తీసుకెళ్లటం ఉత్తమం. అరుణాచలం వెళ్ళినప్పుడు సమయం బాగా కేటాయించుకొని 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ తప్పనిసరిగా పూర్తి చేయండి. తొందరపడకుండా నెమ్మదిగా శివనామస్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి మనము. ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.